ఏం మాట్లాడుతున్నారో లాస్ట్ వాళ్ళకి తెలియదు. ఈ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో ముందుగా మీ అందరికీ నూతన శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. ఫస్ట్ నేను సెల్ఫ్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను, నన్ను నేను పరిచయం చేసుకుంటా. నా పేరు కె జగన్నాథం. అంటే ఈ ఒల్గుంద మండలంలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2గా పనిచేసి ఒక 6 నెలల కింద రిటైర్డ్ అయ్యాను. అంటే మొన్న జూన్ 30లో రిటైర్డ్ అయ్యాను. పాండు వచ్చేసి నాకు అక్క కొడుకు, నాకు సొంతం అక్క కొడుకు. పాపను కూడా నా కూతురే, పెద్ద పాప కూడా పాండుకి ఇవ్వడం జరిగింది. అది ఒకసారి నా హిస్టరీ. అంటే అంటే మీకు లేనండి, నేను 85లో ఉద్యోగంలో చేరిన. నా డేట్ ఆఫ్ బర్త్ 63 అయితే నేను ఉద్యోగంలో చేరింది 85. 85లో మీరు మరి మీ నాయనలు కూడా ఉన్నారో లేదు తెలియదు. 63 నా పుట్టిన తేదీ, నేను ఉద్యోగంలో చేరిన తేదీ 85, 1985. అంటే ఇప్పటికి నేను రిటైర్ అయిన నాటికి నా సర్వీస్ ఎంతంటే 40 ఇయర్స్. 40 ఏళ్ళు నేను ఎడ్యుకేషన్లోనే ఉన్నా. మీకు జీతం ఎంత ఇస్తారు? మీకు జీతం ఎంత ఇస్తారమ్మా? 4,000. ఇక్కడ లోకల్నా? ఎక్కడ నుంచి? 4,000 కదా. రైట్. నేను ఉద్యోగంలో చేరినప్పుడు 85లో నాకు వచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన జీతం 398 రూపాయలు. 398 రూపాయలు అంటే 400 రూపాయలకు 2 రూపాయలు తక్కువ. మంచి హెడ్ మాస్టర్ అయితే 2 రూపాయలు కలుపుకొని నాకు 400 ఇచ్చేవాడు. 400 ఇచ్చేవాడు. ఆ విధంగా 3.5 సంవత్సరాలు పనిచేసిన. 309 రూపాయలకే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి వదిలిపెట్టలేదు. నేను ఎంఏ చదువుతున్నప్పుడు నాకు ఉద్యోగ పోస్ట్ వచ్చింది. నేను అక్కడ ఎంఏ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి చేరిన. 3.5 సంవత్సరాలు పనిచేసిన. తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత నన్ను రెగ్యులర్ చేస్తూ పులుసుకెళ్ళిచ్చినారు. 1,010 రూపాయలు. 1,010 రూపాయలు. ఆ విధంగా 4 సంవత్సరాలు పనిచేసిన. 1,010కి మళ్ళీ 5 సంవత్సరాలకి మాకు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి 5 ఏళ్ళకు మారుతున్న జీతం. 5 ఏళ్ళ తర్వాత ఎంత అయింది? మళ్ళీ నాకు 1,800 అయింది. ఎంత అయింది? 1,800. ఇట్లా అంచెలంచెలుగా పెరుగుతూ నేను రిటైర్డ్ అయ్యేపటికి నా జీతము 1,65,000. 1,65,000. ఇప్పుడు నాకు వచ్చే పెన్షనే దాంట్లో సగం వస్తుంది. దాంట్లో అది నేను ఫస్ట్ మా ఊరి పక్కనే, అందులో నేను అసలు నాకు ఈ టీచర్ వృత్తిలోకి రావడానికి కారణం ఎవరంటే మా ఇంటి పక్కనే స్కూల్ ఉండేది. మా ఇంటి పక్కనే స్కూల్. ఆ స్కూల్ టీచర్ కూడా ఎవరో కాదు, మా చిన్నమ్మ. మాకు చిన్నమ్మ. అప్పుడు ఆమె కూడా రిటైర్డ్ ఇంటి దగ్గరే ఉంది, హాయిగా ఆరోగ్యంగా ఉంది. ఆమెను చూసే నేను ఈ వృత్తిలోకి రావడము జరిగింది, ఈ టీచర్ జాబ్లోకి రావడము జరిగింది. అంటే టీచర్ ఉద్యోగం వస్తే ఇంట్లో కూర్చోవచ్చు, కుటుంబం ఉండొచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు, స్నేహితులతో కలిసి ఉండొచ్చు, ఎంతో ఫ్రీడమ్ ఉంటుంది. మా చిన్నమ్మ పక్కనే స్కూలు, మా చిన్నమ్మ ఇంటి పక్కనే స్కూలు, మా స్కూల్ రెండు మధ్య, మా ఇద్దరికి దగ్గరే స్కూల్. మా చిన్నమ్మ ఎప్పుడు ఏం లేదు, మేము స్కూల్లో ఉంటే మా చిన్నమ్మ మాకు ఉదయం టీ తెచ్చిచ్చేది. ఇంకా నేను చదువుతూనే ఉన్నప్పుడు మా ఊరి టైం కంతా టిఫిన్ తెచ్చిచ్చేది, మధ్యాహ్నం భోజనం పెట్టేది. అంటే మా చిన్నమ్మ పిల్లలకు చదువు చెప్పేదే. వాళ్ళ పనులంతా చేసుకొని వచ్చేపాటికి మేము బళ్ళోనే ఉండేవాళ్ళం. అంటే ఆమె చదువు వల్ల, మా ఇంటి పక్కనే స్కూల్ ఉండటం వల్ల ఓహో పాఠశాల అంటే ఇంత ఉంటుందే. అంటే పాఠశాల అంటే పిల్లలు ఉంటారు కాబట్టి మనం ఏం చెప్తే కూడా వింటారు కదా. అందులో ఇంకేముంటుంది, ఉదయం పోతాం, మధ్యాహ్నం ఒక రెస్ట్ వస్తుంది, సాయంత్రం ఒక రెస్ట్ వస్తుంది. తర్వాత మనం ఇంటితోనా పిల్లలతోనా హాయిగా మన కుటుంబంతో ఉండొచ్చు. స్వేచ్ఛ ఉంటుంది, కొంతవరకు స్వేచ్ఛ ఉంటుంది. అంటే ప్రజెంట్ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు స్వేచ్ఛ లేదు, మళ్ళీ అదండి అనుకోద్దండి, స్వేచ్ఛ ఉందని. గవర్నమెంట్ రకరకాల పనులు పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల పనిచేసే టీచర్లకు చాలా పనులు ఉన్నాయి. ఆ విధంగా నేను టీచర్ జాబ్లోకి ఎంటర్ అయ్యి నిర్విరామంగా 40 ఏళ్ళు కష్టపడి
పనిచేసాను, కష్టపడి పనిచేసాను. అంటే ఆ పని చేసే తత్వం మీరు ఈ 40 ఏళ్లలో కొన్నేళ్ళు నేను పని చేసే స్కూల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. నేను ఒక్కరోజు కూడా మేము సెలవులు వాడుకోవాలంటే 22 రోజులు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగికి. ఆ 22 రోజులు కూడా నేను వాడుకుంటుండలేదు, కొన్ని ఏళ్ళు వాడుకోలేదు. నేను ఎప్పుడో ఏదైనా అత్యవసరమైతేనే, ఏదైనా ఎవరో బంధువులు చనిపోతేనే, ఎమర్జెన్సీ నేను పోవాలన్నప్పుడే నేను సెలవు పెట్టేవాడిని బడి. అంత ఖచ్చితంగా సెలవులు వాడకుండా పని చేసేవాళ్ళు. ఇదంతా నాకు ఎట్లా వచ్చిందంటే మా తల్లిదండ్రుల యొక్క కష్టం, మా తల్లిదండ్రుల యొక్క కష్టం. నేను చదువుకునేటప్పుడు మాకు గురువులు నేర్పినటువంటి లక్షణాలు, ఇంకా తర్వాత నేను సొంతంగా కష్టపడటం. ఇట్లా ఎక్కడ సెలవులు పెట్టకుండా ప్రతినిత్యం నేను కుటుంబం కంటే కూడా నేను ఎక్కువగా పాఠశాలను ప్రేమించాను, పాఠశాల పిల్లల్నే ప్రేమించాను. కుటుంబంకి ఇంకా పొద్దు నాకు ఎప్పుడు మైండ్లో పాఠశాల పిల్లలు, ఆ వర్క్ ఈ వర్క్ ఎప్పుడు నా మనసులో నిద్రపోయినానే ఉండేది. ఏ స్కూల్ కన్నా పోండి, నేను ఏ స్కూల్కి పోయినా ఇది నా బడి, గవర్నమెంట్ బడి అనుకుంటుండలేదు, ఇది జగన్నాథ్ సార్ పనిచేస్తున్న బడి. అంతవరకు పాఠశాల ఎట్లన్నా ఉండి నా చేతులు తెచ్చుకుంటానండి. క్లాస్ రూమ్లు ఎట్లా ఉండాలో తెచ్చుకుంటా, పిల్లలు ఎట్లా ఉండాలో తెచ్చుకుంటా, పర్సనల్ ఎట్లా ఉండాలో తెచ్చుకుంటా, టేబుల్ ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టుకోవాలి, బీరోలు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టుకోవాలి, పిల్లలు ఎక్కడ ఆడుకోవాలో అక్కడే ఆడుకోవాలి, పిల్లలు ఎక్కడ తినాలనో అక్కడే తినాలి, పిల్లలు ఎక్కడ వెళ్ళినా అక్కడే వెళ్ళాలి. చెప్తా కదా, ఇలా ఇంటిని చూసి ఒక సామెత ఉంది, ఇంటిని చూసి మీరు చెప్పు, మీరు ఇల్లాలని చూడ, కరెక్ట్, ఇంటిని చూసి ఇల్లాలని చూడండి. అంటే మనం ఇంట్లో పోగానే అన్ని అమరికలు చూస్తే, అంటే సర్దుబాటు చూస్తే, ఓహో ఈమె జ్ఞానం ఉండేది, అన్ని తెలుసు ఈమెకు, కాబట్టి ఇంటిని చక్కగా పెట్టుకుంది, అమర్చుకుంది అని. అట్లా ఫస్ట్ అది నేను ఎక్కడ పోతే అది మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల కాదు, గవర్నమెంట్ కాదు, అది పోయినాయంటే ఆడ ప్రతి చోట నేను 5 ఏళ్ళకి పనిచేసిన. ఆ పిల్లలేమో ఆ పాఠశాల పేరు మర్చిపోతారు. ఏ స్కూల్లో చదువుతున్నావు అంటే జగన్నాథ్ ఉండేవాడు. జగన్నాథ్ ఇప్పుడు ఆస్పరి మండల హెడ్ క్వార్టర్ 5 స్కూల్ ఉన్నాయి. నేను మెయిన్ స్కూల్లో పనిచేసేవాడిని. నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావంటే జగన్నాథ్ సార్ స్కూల్లో అంటే, మెయిన్ స్కూల్లో ఎవడు చెప్పేవాడు కాదు, మెయిన్ స్కూల్ అని ఎవడు చెప్పాడు. అంటే ఎప్పుడు వస్తుంది ఆ పేరు మనకు, పిల్లలు ఈ పాఠశాల నాది, మన వాళ్ళు, దీన్ని ఎంతో శుభ్రంగా పెట్టుకోవాలా. తరగతి గది అంటే ఇట్లా ఉండాలా, పిల్లలు అంటే ఇట్లా ఉండాలా, అయ్యవార్లు అంటే ఇట్లా ఉండాలి. ఆటోమేటిక్ గా మనం చూసి పిల్లవాడు నేర్చుకుంటాడు. మీరు దేవుడు మనకు చదువుకున్న ప్రతి మానవుకి ఏం కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి. ఈ 3 ఉంటే సరిపోతుందా? సరిపోదు. దాంతోపాటు ఇప్పుడు ఏం కావాలి, విద్య. ఆ 3 అవసరాలతో పాటు మనిషికి అవసరమైనది ఏమిటి, చదువు. చదువు లేకపోతే వాడు అజ్ఞానైపోతాడు. అటువంటి విద్యాదానం చేయడానికి మీకు దేవుడు అవకాశము ఇచ్చినాడు. అది మంచికో చెడుకో, మన ఇంకో పరిస్థితుల వల్ల, ఇంకో పరిస్థితుల వల్ల, ఏదో పరిస్థితుల వల్ల మనం ఇక్కడ వచ్చి పడ్డాం. ఇక్కడ పాఠశాల వచ్చి పడ్డాం. మర్చిపోడు. ఏదో నేను ఇంట్లో అమ్మ నాన్నలు తిప్పుతున్నాను, నేను స్కూల్కి వస్తున్నాను అనేది మర్చిపోండి. ఏదో తక్కువ జీతానికి పనిచేస్తుందని మర్చిపోండి. రాజశేఖర రెడ్డి చెప్తుంటాడు, ఇన్ని నాళ్ళు బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యమన్నది. కాబట్టి మనకు దేవుడు మీకు ఒక చక్కటి విద్యను 10 మందికి పరిచే అవకాశం ఇచ్చినాడు. మనం దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయాలి. మనలో ఎన్నెన్నో ఉంది, మనలో ఎన్నైనా ఉంది. నిజంగా నా పిల్లలకు నేను చదువు చెప్పలేదు, కానీ నా పిల్లల్ని ఒక స్థితిలో పెట్టాడంటే, నా దగ్గరకు వచ్చిన పిల్లలకు నేను సక్రమంగా చదువు నేర్పడం వల్లే నా పిల్లలకు ఒక మంచి స్థితిలో ఉందని నేను అనుకుంటాను. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఎక్కడ వేరే టీచర్లు కూడా చెప్తుంటాను. ఇప్పుడు ఏముంది, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. హోంవర్క్ రైట్, బళ్ళు ఏం చెప్పినారు
అని అడుగుతుంటారు. కానీ నాకు కలిగిన 5 మంది సంతానానికి నేను ఎప్పుడు నేర్చుకోండి, సాయంత్రం వెంటనే రాసుకోండి అని చెప్పలే. ఇంకా జస్ట్ అట్లా ఏం బడికి పోయినారా, పోయినాం, రాసుకుంటున్నారా, రాసుకున్నాను. కానీ ఆ దేవుడు మరి నేను నా పాఠశాలలో పిల్లలకు అన్యాయం చేయలేదు కాబట్టి నా వంతుగా నాకున్న జ్ఞానాన్ని, నాకున్న అనుభవాన్ని, నాకున్న నేర్పుని బట్టి నేను పిల్లలకు చక్కగా చెప్పగలిగాను కాబట్టి ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని మా పిల్లలకు ఇచ్చాను. కొంతవరకు వాళ్ళు బుద్ధిమంతులైనారు, కొంతవరకు చదువుకున్నారు. అయితే మనము చెడు చేయకపోయినా పర్లేదు, కొంచెం మంచి చేస్తే చాలు. కాబట్టి మీరు మంచి విద్యాదానం చేయడానికి వచ్చినారమ్మా, కొంచెం గుర్తుపెట్టుకోండి. మన దగ్గరకు వచ్చే పిల్లలు రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన పిల్లలు ఉంటారు. ఆ పిల్లల యొక్క మనసులను దృష్టిలో పెట్టుకుని మరి పిల్లలకు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో, దేనికైతే వెనుకబడి ఉన్నారో అది నేర్పడానికి ప్రయత్నము చేయండి. నేను నర్సరీ వాళ్లకు, ఎల్కేజీ వాళ్లకు, యూకేజీ వాళ్లకు వీళ్ళే ఎక్కువ కష్టపడాల్సింది. వీళ్ళు కష్టపడ్డారనుకోండి, ఫస్ట్ క్లాస్కి వచ్చేప్పటికి పిల్లవాళ్ళకి ఫస్ట్ క్లాస్ చెప్పే టీచర్కు పెద్ద ఇబ్బంది ఉండదు. నేను ఎప్పుడు 5వ తరగతి డీల్ చేసేవాడిని. నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నంత వరకు 5వ తరగతి డీల్ చేస్తే నేను కనీసం ఫస్ట్ 2-3 నెలల వరకు పిల్లల్ని గ్రూప్ చేసేవాడిని. నేను వాళ్ళు వచ్చేవాళ్ళు ఎంతమంది, వాళ్ళు రాని వాళ్ళు ఎంతమంది, ఒత్తులు రాని వాళ్ళు ఎంతమంది, వచ్చిన వాళ్ళు ఎంతమంది, గుణితాలు రాని వాళ్ళు ఎంతమంది, గుణితాలు వచ్చేవాళ్ళు ఎంతమంది, చదవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది, చదవడానికి రాని వాళ్ళకి ఎంతమంది, అంకెలు వచ్చిన వాళ్ళకి ఎంతమంది, అంకెలు రాని వాళ్ళకి ఎంతమంది. ఈ విధంగా నేను కొంచెం విభజన చేసుకుని 3 నెలలు దీనికే కష్టపడేది. 5వ తరగతి వచ్చిన పిల్లలకి ఒక 3 నెలలు కష్టపడినాం అనుకోండి, ఆ 3 నెలల తర్వాత పిల్లలు మన దిశలోకి వచ్చేస్తారు, మన మార్గంలోకి వచ్చేస్తారు. అప్పుడు నువ్వు ఏదైనా చెప్పు వింటారు, ఏదైనా చెప్పు కొంచెం. కాబట్టి నేను నర్సరీ వాళ్ళకు, ఎల్కేజీ వాళ్ళకి, యూకేజీ వాళ్ళకి చెప్పేది కొంచెం మీ దగ్గరికి చిన్న పిల్లలు మీ దగ్గర ఎక్కువ ఉండలేరు. ఎక్కువ వాళ్ళకు ఏది ఆడుకునే తత్వం ఉంటుంది, నిద్రపోయే తత్వం ఉంటుంది, కదలిక తత్వం ఉంటుంది. అటువంటి పిల్లలు బాగా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుని కలిసి కొంచెం వాళ్ళకు ఎంత జ్ఞానాన్ని ఇవ్వాలో అంతే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు. అంతే జ్ఞానం ఇస్తే కొంచెం మనకి ఏం కావాలో అంత ఫీడ్ ఇస్తే చాలు. అంత ఆహారం ఏదో మనకి అందిస్తే ఆ జ్ఞానం ఇస్తే వాడు తలలో పెట్టుకుంటాడు, ఎక్కువ ఇస్తే కూడా పెట్టుకోలేడు. ఆ 3 నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బాగా చెప్తే ఫస్ట్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఇబ్బందే ఉండదు. కొంచెం 3 టీచర్లు ఎవరు చెప్తున్నారు నర్సరీ దీనిలో మీరు కొంచెం కష్టపడాలమ్మా. తర్వాత ఎల్కేజీ మీరు, యూకేజీ సర్వీసెస్ రైట్. కొంచెం ఇంకా మీరు చిన్న వయసు కాబట్టి దేవుడు మనకు ఎక్కువ కూర్చునే ఓపిక ఇచ్చినాడు, నిలబడే ఓపిక కూడా ఇచ్చినాడు. ఎంత చెప్పాలంటే అంత చెప్పండి, ఫ్రీ కదా. మీకు రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతే చెప్పాలా అంతేం లేదు కదా, రైట్. మీ జ్ఞానం ఎంతుందో అంతే, ఏం కాదు. పిల్లలు మీరు అండి ముఖ్యంగా టీచర్కి బిడియం ఉండకూడదు, ఏది సిగ్గు ఉండదు. నేను కదా అని పిల్లలు చెప్పేది ఏమని మనసులో పెట్టుకోద్దండి. మీరు పిల్లలకి ఎట్లా నేర్పాలో అట్లా నేర్పండి. ముఖ్యంగా మీరు చిన్న పిల్లలు కాబట్టి ఎప్పుడు వాళ్ళని కదిలిస్తూనే ఉండాలి. కదిలిస్తూనే ఉండాలంటే వాళ్ళకి చప్పట్లు గురించడము, నిలబడించడము, గింతులు వేయడము, జంపింగ్ చేయడము ఏదో చేస్తుంటారు. మన అట్రాక్షన్లకి తెచ్చుకోవాలి. మన అట్రాక్షన్ తెచ్చుకొని ఒక చిన్న ఇంగ్లీష్ రాయమో తెలుగు రాయమో చెప్పినాం అనుకోనికి యాక్షన్ అభినయంతో అభినయం చేసిన అనుకో మన స్వాధీనంలోకి వచ్చేస్తాం. లేకపోతే మన ఆధీనంలోకి రాడవాడు. కాబట్టి కొంచెం ఆటలు పాటలు మనతో మాట్లాడించాడు చేస్తే అయిపోతుంది. కొంచెం కష్టపడితేమో నెక్స్ట్ 3వ తరగతి వచ్చే పిల్లలకి ఇబ్బంది ఉండదు. ఆ దిశగా మీరు కృషి చేయండి, శ్రద్ధ పెట్టండి, మనసు పెట్టండి. ఏదో పోతున్నాం అనేది కాకుండా మీ ఇచ్చిన జ్ఞానాన్ని బ్రహ్మాండంగా అవసరం వచ్చినప్పుడు మిగతా పిల్లలు కూడా చెప్పేసేది. నేను అక్కడికే అంకితం కాదు కదా, మనకి బౌండరీ అంతే కాదు కదా, ఇదంతా మీరే.
ఇదంతా మీది. జ్ఞానం అంటే ఏమి? అన్నిటికన్నా జ్ఞాన తృష్ణ మిన్న. అన్నిటికన్నా జ్ఞాన తృష్ణ దానికి హద్దు అనేదే లేదు. ఏమంటే మన తలకాయ పట్టదు, కానీ కంప్యూటర్లో ఎంత ఉందో మన తలకాయ ఎక్కించుకుంటే వేడికి మన తలకాయ పగిలిపోతాయి. అంత అవసరం లేని ఎంత ఎక్కించుకోవాలో అంత ఎక్కించుకోండి. మీకున్న దాని జ్ఞానం అంతా చెప్పండి. మీరు కూడా చదువుకొని వచ్చిన వాళ్ళే కాబట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లో, మండల పరిషత్ హై స్కూల్లో, కాన్వెంట్లో చదివించారు కాబట్టి మీరు ఏది నేర్చుకున్నారో అది చెప్తే చాలమ్మా. టెక్స్ట్ బుక్లో చెప్పాల్సిన పనే లేదు. చెప్పండి, తర్వాత టెక్స్ట్ బుక్ ఉపయోగించుకోండి. రైట్ కూర్చోండి. రైట్ ఇది ఒకటో తరగతి. ఒకటో తరగతి మీరు కూడా కూర్చోండి. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి మీకు ఒకటో తరగతి చెప్పడానికి? ఇప్పుడు ఏ సబ్జెక్టులు ఉన్నాయి మీకు? 5. ఏమేమి? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, హిందీ. హిందీ వాళ్ళు చెప్తున్నారు. హిందీ ఎంత తీసుకుంటున్నారు? బార్కడి వరకు దాదాపు రాస్తారు. అక్షరాలు చెప్తే చాలు. మీకు కాదు ఇప్పుడు 10th క్లాస్ లో వాళ్ళు కూడా 20 మార్కులకి ఎందుకు పెట్టాడంటే వాళ్ళకి వాళ్ళు కూడా రావు. నిజంగా నేను చాలా జిల్లా పరిషత్ హై స్కూల్లో చూసినాను, కానీ హిందీలో వాళ్ళకి 20 మార్కులకి ఎందుకు ఫస్ట్ మార్క్ పెట్టారంటే ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. హిందీ టీచర్లు కాబట్టి 20 కంటే ఇంకా ప్రైజ్ పెట్టి ఇంకా బెటర్ అని ఆలోచిస్తుంది. బెటర్ ఆలోచన చేస్తున్నారు. కొంచెం హిందీ కొంచెం ఓహో హిందీ అనేది ఉంటుంది అనేది తెలుస్తున్నాను. కొంచెం ఇంట్రడ్యూస్ చేసే సార్ కొంచెం అక్షరాలు, లేకపోతే ఇంకా వాడు నేర్చుకోగలిగితే వాళ్ళ పేరు కూడా రాస్తే అంతలో ఒక గ్యారెంటీ ఇస్తే వాళ్ళకి హిందీ మీద కొంచెం ఓహో హిందీ అనేది ఒక సబ్జెక్ట్ ఉందని తెలుస్తుంది. ఇంకేమన్నా అంటే మీరు పిల్లల్లో ఉంటారు కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే చదవడంలో కానీ రాయడంలో కానీ ఇంకేదైనా చిత్రవిధ ప్రక్రియలు తెలుసు కదా? చిత్రవిధ ప్రక్రియలు అంటే ఏంటివి? చిత్రవిధ ప్రక్రియలు అంటాం. చిత్రవిధ ప్రక్రియలు అంటే కూడిక, తీసివేత, గుణాకారము, భాగారం. ఈ 4 కలిపి చతుర్విధ ప్రక్రియలు అంటారు. చతుర్విధ ప్రక్రియలని అంటారు. అంటే నేను తెలుగు చెప్తే మీకు అర్థమవుతుందా? నాకైతే ఇంగ్లీష్ తక్కువే, తెలుగుతో ఫ్లూయెంట్గా మాట్లాడతాను. అది కొంచెం చదవడము, రాయడము, కూడికలు, పెద్ద కూడికలు 1 అంకె, 2 అంకెలు, 3 అంకెలు. కాకపోతే మనకి అంకెలు, సంఖ్యలు తెలిస్తే చాలు. కొంచెం తొందరగా నేర్పండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మిగతా వాళ్ళు ఉంటారు, మీ పక్కనే టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఎట్లా నేర్పితే వాడు క్యాచ్ అవుతాడు ఏదైనా ఉంటే దాన్ని దగ్గర తీసుకుని మూవ్ కాండి. కాకపోతే ఒక చదువులోనే కొన్ని అన్ని సబ్జెక్టులు పరిచయం చేస్తూ ఉండండి. ఎప్పుడు ఒకటే తెలుగు అని కాకుండా, ఇంగ్లీష్ అని కాకుండా, సోషల్ అని కాకుండా, సైన్స్ అని కాకుండా, హిందీ అని కాకుండా అన్ని చెప్తూ పోండి. ఒకటే రోజు ఒకటే సబ్జెక్టు. మా గవర్నమెంట్ స్కూల్ ఏమంటే ఎప్పుడు తెలుగునే చెప్తుంటారు ఎవరు. అందుకోసం నేను ఎక్కడన్నా స్కూల్ విజిట్కి పోతే మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే ఏం చెప్పరు వాడు, ఏమి చెప్పరు. ఇక బుక్ చూపిస్తారు, అంతే, ఇదే చూస్తారండి అంతే. 2వ తరగతి ఎవరమ్మా? 2వ తరగతి అంటే 2 సెక్షన్లు ఉన్నాయా? 1 సెక్షన్ ఉన్నాయా? ఒకే సెక్షన్ సార్. ఒకే సెక్షన్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎందుకు చెప్తారు? మీకేమైనా టీచింగ్లో కానీ పిల్లలు కానీ ఏదైనా సమస్యలు ఎదురవుతున్నా? అంటే నా ముఖ్యంగా చదవడంలో కానీ, చదవడం నేర్పడంలో కానీ, రాయడం నేర్పడంలో కానీ, కూడికలు కానీ, తీసుకెళ్ళి కానీ, గుణాకారం, భాగారం కానీ నేర్పడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడు మనకు చాలా టెక్నిక్స్ ఉన్నాయమ్మా. మీకు తెలియదు, కానీ నేను కూడా అప్పుడప్పుడు నాకు ఏదైనా తెలియకపోతే నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను. లేకపోతే ఎక్స్పీరియన్స్ టీచర్ అంటే ఎక్స్పీరియన్స్ టీచర్తో పోయి అడుగుతాను. నేను నాకేం సిగ్గేం లేదు. మనకు రాందాన్ని ఇతరులు అడిగి తెలుసుకోవడం తప్పేమీ లేదు. ఇప్పుడు ఆగలేదనుకో ఏం చేస్తామమ్మా? ఇంట్లో ఉంటే తింటాం, లేకపోతే ఇంకా నీకు ఇంకా తట్టుకునే శక్తి ఉంటే చేసుకున్నా తింటాం. నువ్వు అంతవరకు ఆగలేమంటే ఏం చేస్తావు? పక్కన ఉంటుంది. తప్పేముంది? కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చదవడం నేర్పడంలో కానీ, రాయడం నేర్పడంలో కానీ, ఈ లెక్కల్లో చేయడంలో కానీ, ఏదైనా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బంది ఏమైనా ఉంటే కొంచెం ప్రతిదీ వాళ్ళకి పర్టికులర్గా కూర్చోపెట్టుకొని దగ్గర తీసుకొని చెప్తాను సార్. ఎంతవరకు అయితే అంతవరకు చెప్తాను. లేకపోతే పెద్దవాళ్ళు అడిగి తెలుసుకో. కాకపోతే మనం ఒకసారి చెప్పి వదిలేకూడదు. పిల్లలు ఒకసారి క్యాచ్ చేయరు. ఏకసంత గ్రహాలు ఉంటాయి. మనం రామాచార్యుల, పట్టాచార్యుల, శంకరాచార్యులు కాదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా కాదు, సర్వేపల్లి రాధాకృష్ణుడు కూడా కాదు, ఏపీజే అబ్దుల్ కలాం కూడా కాదు. కానీ ఒక పిల్లవాడు ఒకసారి చెప్తే దాన్ని క్యాచ్ చేస్తాడు. అంత ఏకసంత గ్రహాలు అంటున్నాను. కొంతమందికి 10 సార్లు చెప్పినా అర్థం.
ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను అటుకి పత్తికొండ మండలం బోరు కొడుతుందేమన్నా, రేపు సెలవులు కదా సార్ వచ్చి మాకేం చుట్టూ కొడుతున్నాడేమని అనుకున్నాను. అమ్మ నా అనుభవం నేను కూడా నేర్చుకోవాల్సింది ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి. కూర్చో. తెలుసుకోవాల్సింది ఇబ్రహీం ఖలీల్ అని గుడ్ టీచర్ నాతో కలిసి పనిచేస్తున్నాడు. అటుకే గుండు పేరు వింటాను. 5వ తరగతి పిల్లవాడు, వానికి కొడుకు నేర్పాలి. క్లాస్ టీచర్ ఇబ్రహీం ఖలీల్. వానికి బయట కూర్చోబెట్టి వాళ్ళ ఒక్కనే బయట కూర్చోబెట్టి రాళ్ళు పెట్టుకున్నాడు, చింత పిచ్చుకలు పెట్టుకున్నాడు, గోళీలు పెట్టుకున్నాడు, రకరకాలుగా పెట్టుకున్నాడు. వానికి కలపడం అనేది తెలియదు. మనకి కుడి కంటే ఏమి కలపడమే కదా. ఎంత చెప్పినాడు వాడు వినలే. లాస్ట్కి సార్కి అంత మంచి టీచర్కు రాదు, కోపం రాదు. కానీ ఇది ఎంత చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా ఎట్లని ఆ పలక తీసుకుని నెత్తి మీద కొట్టినాడు. బాగా చీలింది. తర్వాత వాడిని తీసుకుపోయి మేము 7 కుట్లు ఆరిపేట, వెంటనే ఆరిపేట దగ్గర ఫస్ట్ ఇది చేయించుకొని మళ్ళీ వాళ్ళని పత్తికొండకి పోయి హాస్పిటల్లో డ్రెస్సింగ్ చేయించుకొని ఒక 15 రోజులు కష్టపడ్డాను. వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళు కాబట్టి ఆనాడు ఆ టీచర్ని కానీ నన్ను హెడ్ మాస్టర్ గా ఉన్న నన్ను కానీ ఏమనలే. ఎందుకంటే చదువు కోసం చేసిన తప్పు, చదువు కోసం చేసిన వాడు మంచి కోసం చేసిన. ఇప్పుడు వాడు ఒక స్కూల్కి ఇట్లా మీ మరి టీచర్ అంటే వాడు అప్పుడు కొట్టిన టీచర్ని వాడు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తు మనసులో కూడా ఉంటాడు. కాబట్టి మళ్ళీ శిక్ష కూడా ఎక్కువ ఉండకూడదు, దండలు కూడా ఎక్కువగా ఉండదు. సున్నితంగానే ఉండాలి, శుద్ధిమెత్తగానే ఉండాలి. కాబట్టి కొంచెం మనకి ఏం లేదు, వచ్చిన పిల్లవానికి చదవడం నేర్పండి, రాయడం నేర్పండి. ఏమేమి మనము ఇవ్వాలో ముఖ్యంగా కూడికలు, తీసివేతలు, గుణాకారం బాగా నేర్పండి. ఇంకా తర్వాత పెద్దగా అయిపోయిన తర్వాత వాడే నేర్చుకుంటాడు. క్లాస్ పెరిగే కొద్దీ అంశాలు మారుతుంటాయి. రేఖ అంట, జామెట్రీ అంట, కోణాలంట, రకరకాల భిన్నాలంటే ఇవన్నీ వస్తాయి. అందులో అవసరం లేదు. కొంచెం ఫండమెంటల్ మనకు తెలియాలి. ఫండమెంటల్ బేసిక్ తెలియకపోతే మనకేం తెలియదు. ప్రతి సబ్జెక్టులో ఆ బేసిక్ ఆ మూలాలు నేర్పండి, హాయిగా వెళ్ళిపోతారు. ఇంకా థర్డ్ ఇద్దరు కదా, ఫోర్త్ ఎట్లా సార్ ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే ఫస్ట్ మనం ఏం చేయాలా? ఒక తెలుగు చెప్తున్నామంటే దీని ఒక తెలుగులో పద్యం కానీ ఒక పాఠం కానీ చెప్తున్నామంటే దాంట్లో ఉండే పదాలకు అర్థాలు మనకు తెలిసి ఉండాలి. పదాలకు అర్థాలు తెలిసి ఉండాలి. నేను అనుకుని చేసేవాడంటే రేపు ఒక పాట రామన్న తెలుగు పాట చెప్తున్నాను అనుకో, వాడే పాట పక్కనే కొన్ని అర్థాలు ఇచ్చింటాడు. ఆ అర్థాలు కాకుండా మిగతా కూడా కొన్ని ఉంటాయి కఠినమైన. ఆ పదాలకు అర్థాలు కూడా నేను పేపర్లో రాసుకునేవాడిని. ఎవడని అడిగితే పిల్లోడు మనం చెప్పగలగలేదు. సార్ ఇదేమిటంటే మనకి తెలియకపోతే అందుకోసమే పుస్తకంలో ఉండే పదాలకు అర్థాలే కాకుండా నేను ఇంకా ఏమైనా కఠినమైన పదాలు ఉంటే పేపర్లో రాసుకునేవాడిని. ఆ పదాలకు పుస్తకంలో ఉండే అర్థాలతో పాటు మిగతా కూడా ఈ పదానికి ఇది అర్థం నేను చెప్పేవాడిని. అది ఎప్పుడు ముందు మనం తెలుసుకుంటుంటేనే మనకు. కాబట్టి ఏదైనా చెప్పేటప్పుడు ఫస్ట్ దీంట్లో భావం ఏమి, కాంటెంట్ ఏమి అనేది మనం విశ్లేషణ చేసుకొని ఈ పాటలు చెప్పితే ఇన్ని అంశాలు మనకి వచ్చి ఉండాలి అనేది మనసులో పెట్టుకొని మనం చెప్పితే ఖచ్చితంగా మనకి పాట మొత్తం అవుతుంది. లేదు చెప్పారంటే వాడు కూడా చెప్పలేదు. లేదంటే రాసి పాఠమంతా అయిపోయినాక ఒకటి ఉంటుంది. పాఠమంతా కలిసి ఒకటి ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఒకే వర్డ్ ఆన్సర్లో వచ్చేసింది. దాన్ని రాబట్టాలి. దురాశ దుఃఖానికి పాఠమంతా అర్థమైతే వాళ్ళకి ఏమో అర్థం కావాలా? దురాశ దుఃఖానికి చేయదు. అంతే కదా. ఆ స్థితికి మనం తెచ్చుకోవాలి. ఇంత విన్నావు కదరా, నీకు ఈ పాఠం ద్వారా నీకు ఏం తెలిసిందంటే కనీసం కొంతమందితోనైనా దాన్ని రాబట్టారు, ఆ మూలాన్ని రాబట్టారు. అప్పుడైతే వాళ్ళకి పాఠము అర్థమైంది. కాబట్టి ఆ దిశగా ఫస్ట్ మనం చదువుకోవాలా. మనం చదివి అర్థం చేసుకొని పిల్లవాడికి చెప్పాలి. గట్టిగా కొంతమంది ఎక్స్పీరియన్స్, మనం పెద్ద ప్రొఫెసర్లు కాదు, లెక్చరర్స్ కాదు, ఏం కాదు కదా, ఓకే ఇట్లా పట్టుకుని చెప్పేవాళ్ళు ఏం కాదు. ఫస్ట్ ఆ పాఠం ఏముందో మనం చదవండి. ఏదైనా కానీ ఒక తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సోషల్ కానీ, సైన్స్ కానీ
ఫస్ట్ మనం పిల్లలు చెప్పడానికి ముందు ఒకసారి లుక్ వేయండి. ఒకసారి లుక్ వేస్తే దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లు మనకు తెలుస్తాయి. ఏది కఠినంగా ఉంది, ఏది పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు, ఏది అర్థం చేసుకోరు, ఏది దీంట్లో కఠినమైన పద్ధతి. సులభంగా అర్థం చేసుకుంటారు, కొంచెం కఠినమైన ఉంటే అర్థం చేసుకోరు. కాబట్టి కొంచెం నేను పెద్ద క్లాస్ టీచర్స్ కదే చెప్పేది, ముందు మనం చదివి అర్థం చేసుకుని పిల్లలకు చెప్పాలి. తెలియజేస్తే మనకు కొంతవరకు అవగాహన ఉంటుంది, పిల్లలు కూడా అవగాహన వస్తుంది. సబ్జెక్ట్ మీద లెసన్ మీద కమాండింగ్ ఉంటుంది. మనమే అప్పటికప్పుడు పోయి పుస్తకం తెచ్చండి రా, పాఠం తీయండి రా, పేజీ నెంబర్ తీయండి రా, నోట్స్ తీయండి రా, పుస్తకం తీయండి రా, డిక్టేషన్ చెప్తాను రా అనేది కాకుండా ఫస్ట్ తరగతి గదిలోకి పోయినప్పుడు మనల్ని మన వైపు పిల్లల్ని ఆకర్షించుకోవడానికి కొంచెం ఏదైనా యాక్టివిటీ చేయండి. ఏదో ఒకటి, ఎనీవన్ మీకు తెలిసిన యాక్టివిటీ, ఏ పెద్దది కానక్కర్లేదు. ఇది నవ్వించడము, చప్పరించడము, గెంతులు వేయడము, ఏదో ఒకటి చిన్న యాక్టివిటీ చేపిస్తే చాలు, వాడు మన ఊళ్ళోకి వస్తాడు. అప్పుడు వాడు మనం చెప్పేది వినడానికి శ్రద్ధ. కాబట్టి నేను 4, 5, 6, 7 తరగతున్నారా ఇది కాదు, మిగతా టీచర్ అంత అవసరం లేదు. కానీ మీరు మనం చెప్పబోయే పాటని ముందుగా ఒకసారి మనం చదువుకొని దాంట్లో ఉండే లోతుల పాత్రలు తెలుసుకొని మనము పిల్లలకి చెప్పగలిగితే మనం సక్సెస్ అవుతాం, పిల్లవాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ అంటే తక్కువ జీతం ఇస్తున్నారా, ఎక్కువ జీతం ఇస్తున్నారా అనేది కాదు. ఒకటి ఏ గుడ్ టీచర్ అనే పుస్తకాన్ని డాక్టర్ పట్టాభిరామన్ రాసినాడు, విన్నారా? దాంట్లో ఒక 4 లైన్లు ఉంటే ఒక పదం భలే ఉంటుంది. ఏ గుడ్ టీచర్ అనే పుస్తకాన్ని డాక్టర్ పట్టాభిరామన్ రాసినాడు. దాంట్లో ఉపాధ్యాయుల గురించి చెప్తాడు. ఫస్ట్ పేజీలో ఉపాధ్యాయుల గురించి చెప్తాడు. ఏం చెప్తాడంటే, నేను చేస్తున్న పాఠశాల, ఆయన చెప్పింది నేను చెప్పింది కదా, నేను చేస్తున్న పాఠశాల పల్లెల్లో ఉన్న, పట్టణంలో ఉన్న, దగ్గరలో ఉన్న, దూరంలో ఉన్న, వనరులు ఉన్నా, వనరులు లేకపోయినా, జీతం తక్కువ ఉన్నా, జీతం ఎక్కువ ఉన్నా, మన ధర్మాన్ని మనము మరవకూడదు, విద్యార్థులు అందే లక్ష్యాన్ని వీడకూడదు అంటారు. ఒకే వాక్యమే, అదొక్కటే వాక్యం. ఆ పుస్తకం అంతటికి అదొక్కటే. చూడండి, పల్లెల్లో ఉన్నా, పట్టణంలో ఉన్నా, సౌకర్యాలు ఉన్నా, సౌకర్యాలు లేకపోయినా, తగిన వనరులు ఉన్నా, తగిన వనరులు లేకపోయినా, జీతం ఎక్కువ ఉన్నా, జీతం తక్కువ ఉన్నా, ఒక పిల్లవాడున్నా, 100 మంది విద్యార్థులు ఉన్నా, నీకున్న లక్ష్యాన్ని నీవు నీకు వృత్తి ధర్మం ఏదైతే ఉందో నువ్వు పిల్లలకు అందించాలి. ఒకే సెంటెన్స్ చెప్తాడు. కాబట్టి మీరు ఇక్కడ ఎన్ని రోజులు పనిచేస్తారనేది కాదు, పిల్లల యొక్క మనసుల్లో మీరుండాలి. పిల్లల యొక్క మనసుల్లో మీరుండాలి. పలానా మేడం నువ్వు 4 రోజులు పని చేయి, ఆ మేడం బాగుండాలా అంటే నీకు సాటిస్ఫై, అంతే కదమ్మా? అట్లా చేస్తేనే ఈ పాఠశాలలు నిలబడతాయి. వస్తున్నాం మెన్మైకం అండ్ మెన్మైకో బట్టైకో పరైవారు అనే ఎట్లా ఉండకూడదు. వస్తున్నాం, పోతున్నాం, చేస్తున్నాం అనేటట్లుగా ఉండకూడదు. వస్తున్నాం, కొంచెం మీ అంతా మీరు ఒక సెల్ఫ్ అడ్వైజ్ కావాలి. నేను ఈరోజు స్కూల్కి వచ్చినా, నేను పిల్లలకి ఏం చెప్పినా, ఏం నేర్పినా, ఇది చేసిన ఒక తృప్తితో పోండి. మనం తృప్తి పడ్డాం అనుకోండి, పిల్లలు కూడా హ్యాపీగా మేడం వచ్చింది తెలుగు చెప్పింది, ఇంకో మేడం వచ్చింది ఒక పాట చెప్పింది, ఇంకో మేడం వచ్చింది ఒక ఆట నేర్పింది, ఇంకో మేడం వచ్చింది ఇంగ్లీష్ నేర్పింది, ఇంకో సార్ వచ్చినాడు కుడికి లేదు. తృప్తితో వెళ్ళిపోతుంది. మనకు తృప్తి ఉంటుంది, పిల్లలకు తృప్తి ఉంటుంది. కాబట్టి మీ ప్రైవేట్ పాఠశాలన్నీ చక్కగా మనుగడ కావాలన్నా ఇప్పుడు ఈ స్కూల్ పెట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 2010 దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. 10-11 సార్ ఇయర్, 10-11 ఇయర్ అకాడమిక్ ఇయర్. కాబట్టి నేను కూడా ఇక్కడ హై స్కూల్లో కూడా పోతుంటా. ఎంఈఓ ఉన్నప్పుడు హై స్కూల్ కూడా పోతుంటే, తర్వాత ఎలిమెంటరీ స్కూల్ కూడా పోతుంటే అక్కడ లక్ష్మణ్ సార్ వాళ్ళంతా ఉండేవాళ్ళు, గోవింద్ సార్. ప్రైమరీ స్కూల్ పిల్లలు
బాగుంటారు సార్, పరిశుభ్రంగా వస్తారు, కొంచెం ఆ పిల్లలు చదువు కూడా ఉంది అనేవాళ్ళు. ఎక్కడ కొంచెం విలేజర్స్తో కూడా అక్కడ